తిరుపతి వచ్చింది. ఆటన్ నగర్లో నేను వచ్చేది బిగాస్ మనకు వచ్చేప్పటికి మనకి హారికా మోటార్స్ వాళ్ళు అండి. మనకి ఇక్కడ వీళ్ళు ఎలక్ట్రికల్ మనకి స్కూటీస్ అవి అమ్ముతున్నారండి. కస్టమర్ ఒక ఆయన ఉన్నారండి, మనం ఒకసారి ఆయన పలికేద్దాం. ఆయన బండి ఏ మోడల్ తీసుకున్నారో దాని గురించి ఒకసారి చెప్తా ఉన్నారు, మనకి రివ్యూ తీసుకుందాం. ఇక్కడ మనకి వెహికల్ తీసుకున్న కస్టమర్ ఆయన 1 month నుంచి బండి వాడుతున్నారంటండి. ఆయన అడుగుదాం రివ్యూ ఎలా ఉంది, బండి ఎలా ఉంటుంది, అసలు వాడుతున్నారు కాబట్టి ఒకసారి మనం అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ సూర్యప్రకాష్ అండి. సూర్యప్రకాష్ గారు. సార్ మీరు బండి తీసుకుని ఎందులో అవుతుంది? నేను బండి తీసుకుని 1 month అయిందండి. ఈ రోజే నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది. సర్వీస్ కోసం వచ్చాను. అదే సర్వీస్ అంటే ఎన్ని కిలోమీటర్లకి ఇస్తున్నారండి వీళ్ళు ఫస్ట్ సర్వీస్ 500 kilometers అన్నారండి. సెకండ్ సర్వీస్ 7,500 అన్నారు. మొత్తం వీళ్ళు 3 years లో 6 services ఇస్తాం. ఫ్రీ ఇస్తున్నారు. 3 ఏమో ఫ్రీ, 3 ఏమో పెయిడ్ ఉంటాయి. సర్వీస్ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని ఫ్రీ అని చెప్పారు. మెటీరియల్ ఏదైనా బ్యాటరీ కానీ కంట్రోలర్ కానీ అన్నీ వస్తాయి. బట్ వెహికల్ అయితే గుడ్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు హీరో వెహికల్ కూడా వాడాను, NYX. అది ప్రాబ్లం వచ్చేసి ఇచ్చాను. ఇప్పుడు 2 months అయింది, అది ఇంకా అవ్వలేదు. ఏంటంటే ముందు నేను ఈ వెహికల్ తీసుకోవడానికి ఎలక్ట్రికల్కి 2 days గుంటూరులో చాలా వరకు అన్ని కంపెనీస్ తిరిగాను. వీటికి బయట వాటికి ఏంటంటే ఓలా వచ్చేసి కాస్ట్ ఎక్కువ, బట్ అది స్పీడ్ కానీ రేంజ్ కానీ ఎక్కువైనా ఫ్యామిలీ ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం అండి. సీట్ హెవీ. ఇప్పుడు ఇది ఉంది స్కూటీ, మనం ఏదైతే సీట్ అవైలబిలిటీ ఉందో సేమ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ ఇప్పుడు పాప ఉంటుంది కూడా మంచిగా ఇచ్చారు, మనకి స్పేస్ కూడా. అవును, ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేయడానికి బాగుంది. బట్ వీళ్ళు ఏంటంటే స్పీడ్ వచ్చేసి నార్మల్లో 45 అన్నారు, 48 వెళ్తుంది. ఎక్కువలో వచ్చేసి 60 అన్నారు, 65 దాకా వెళ్తుంది. స్పీడ్ 65 అంటే 60 తీసుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే మీకు ఆపోజిట్ ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు ఏ బ్యాటరీ వెహికల్ అయినా సరే ఎదురు గాలి వచ్చినప్పుడు ఇదవుతుంది, మన పెట్రోల్ వెహికల్ లాగా ప్రాబ్లం ఉంటుంది. కానీ బట్ మనం పెట్టిన అమౌంట్కి ఒక 3 years or 4 years 5 years యూజ్ చేసి ఈ వెహికల్ అమ్మేసి కానీ తీసి ఇచ్చేసి కానీ కొత్త వెహికల్ తీసుకున్నా కానీ యాజ్ అమౌంట్ మనకి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు నేను ఉన్నాను రోజుకో 30-40 kilometers తిరుగుతాను. ఇప్పుడు లీటర్ కాస్ట్ 120, పెరిగేది కానీ తగ్గేది. లీటర్ 120 అన్నప్పుడు ఒక 2 days వేసుకోండి. 1 లీటర్ ఒక రోజు వచ్చిన 1 monthకి 30 liters ఈజీగా 4,000 అవుతుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నా మనకు ప్లస్ ఏమవుతుందంటే, నేను అబ్జర్వ్ చేసింది, నేను వాడేదాన్ని బట్టి నేను మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేసేది అదే. సింపుల్, ఇప్పుడు ఈ వెహికల్ తీసుకున్నాం, వీళ్ళు ఈఎంఐ ఇస్తారు కావాలంటే, మనీ కావచ్చు లేదా ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 4,000 ఈఎంఐ అంటే ఈజీ, పెట్రోల్ పెట్టి దీన్ని పెడతాం. ఇప్పుడు 3 years 1 monthకి ఇప్పుడు అలవెన్సెస్ ఎంత పడుతుంది దీనికి మామూలుగా? అలవెన్సెస్ అంటే ఎలాగా? ఎలక్ట్రికల్ అలవెన్సెస్ వీటికి ఏముంటుందండి, మనకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఆల్రెడీ ఉన్న వాటి మొత్తానికి వారంటీ ఇస్తున్నారు. అలా కాదు సార్ నేను చెప్పి, ఇప్పుడు 1 monthకి ఎంత ఎలక్ట్రికల్ బిల్ వస్తుంది? ఎలక్ట్రికల్ బిల్ అంటే ఇది వీళ్ళు చెప్పడం మనకి, అంటే ఎలక్ట్రికల్ బిల్ ప్రత్యేకంగా నేనైతే సెర్చ్ చేయలేదండి. వీళ్ళు చెప్పడం పెట్రోల్తో పోల్చుకుంటే సగం ఉంటుందా? సగం ఎందుకు ఉంటుంది? లేదండి, ఒక యూనిట్ అంటున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే 4.5, నేను అబ్జర్వ్ చేసిన నా వెహికల్ ఇది, నా వెహికల్కి 4.5 hours ఛార్జింగ్ పెడితే ఫుల్ అయిపోతుంది. వీళ్ళకి బయట వాటికి నేను చూసింది ఏంటంటే బ్యాటరీతో పాటు వీళ్ళు అడిషనల్ బ్యాటరీ ఇచ్చారు ఇక్కడ. అడిషనల్ బ్యాటరీ ఉంది చిన్నది, ఇదిగోండి ఛార్జింగ్ పోర్ట్. ఇది దేనికంటే ఇప్పుడు మనం మామూలుగా వేరే వెహికల్స్ కి బ్యాటరీ పీకేసాం అనుకోండి, టోటల్ ఇంక బండి స్టార్ట్ అవ్వదు. కానీ దీనికి చూడండి, నాకు సర్వీస్ కి ఇచ్చాను, ఇప్పుడు మీకు చూపించడానికి తెస్తున్నాను. వెహికల్ స్టార్ట్ అవుతుంది, కానీ రన్ అవ్వదు. అంటే మన బండి స్టార్ట్ అవుతుంది, సిగ్నల్స్ కానీ అన్ని వర్క్ అవుతాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు మనకి ఈ బ్యాటరీ మీద ఓన్లీ వెహికల్ రన్నింగ్ కి, ఇది అడిషనల్. ఇప్పుడు మామూలుగా మీరు లైట్ వేసుకున్నారు, ఛార్జింగ్ లైట్ వేసుకున్నారు, లేదు ఈ లైట్ వేసారు, ఈ బ్యాటరీ నుంచే పవర్ తీసుకోవాలి. దీనికి ఏమవుతుందంటే ఈ బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది, లైట్స్ కానీ సిగ్నల్స్ కానీ ఈ బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. మెయిన్ బ్యాటరీ ఓన్లీ మైలేజ్ కే, దాని వల్ల మనకి ప్లస్ పాయింట్. వేరే వెహికల్స్ లో అలా లేదు, వేరే వెహికల్స్ లో లేదండి, నేను చూసిన వాటిలో అయితే లేదు. రేటింగ్ కొద్దిగా బండి ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలుగుతారు? అంటే రేటింగ్ వైజ్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే చెప్పలేనండి, ఎందుకంటే నేను వాడింది 500 kilometers. అంటే వాడిన వరకు మీకు అర్థమవుతుంది. నేను వాడిన వరకు అయితే గుడ్ అండి, వెహికల్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే నేను లాంగ్ 5కి మాత్రం రేటింగ్ చేంజ్ 5కి 4 ఇవ్వచ్చు అండి. ఎందుకంటే ఫ్యామిలీ ఫస్ట్ 1
దీన్ని మనం చూడాల్సింది స్పీడ్ వైజ్ కాదండి. అవును ఈ వెహికల్ అయితే స్పీడ్ వైజ్ చూసుకుంటే మీరు ఓలా కానీ అటు వెళ్ళిపోవాల్సిందే. అవును ఎందుకంటే 100, 120 స్పీడ్ అలా వచ్చేసి వస్తుంది కాబట్టి. కానీ ఫ్యామిలీ వైజ్ మనకి హ్యాపీగా చూసుకోవాలి అంటే 60 స్పీడ్ 108 కిలోమీటర్స్ అంటే వీళ్ళు 108 అన్న ఇచ్చాడు. 100 వేసుకుందాం మనం ఏదైనా కానీ, అంతే. 100 వేసుకుందాం బెస్ట్ మనకి. ఎలా చూసుకున్నా కానీ పెట్రోల్ మీద తక్కువ పడుతుంది మనకి. పెట్రోల్ మీద తక్కువ ఒక్కటే కాదండి మనం మెయిన్. ముందు ఇప్పుడు ఒక వెహికల్ మీరే ఉన్నారు, ఒక వెహికల్ పెట్రోల్ వెహికల్ కొన్నారు, ఎంత పెట్టుకుంటారు? ఒక 1 lakh పెట్టుకుంటారు. దాన్ని మీరు 5 years వాడిన తర్వాత దాన్ని మీరు అమ్మాలి. మినిమం ఒక 60,000కో 40,000కో లేదో 70,000కో అమ్ముతారు. ఆ 30-40 వేస్టే. కానీ 5 years మీరు తిరగటానికి దీని మీద పెట్రోల్ మీద పెడతారు. అవును అది ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు మీకు ఈ వెహికల్ వచ్చేస్తుంది. అవును మీరు పెట్రోల్ మీద 5 years పెట్టిన ఖర్చు మనకి వీళ్ళు వెహికల్ వరకు ఇస్తున్నట్టు. అప్పుడు మీరు మహా ఓకే 1 kilowatt వేసుకోండి, ఒక రోజుకు 100 kilometers తిరగండి, 30 రోజులకి ఎంత ఛార్జ్ అవుతుంది? 30 units. ఇప్పుడున్న మనం ఇది హౌస్ లోనే పెట్టుకునేది కాబట్టి హౌస్ కి 6 rupees వేసుకోండి అడిషనల్. ఇప్పుడున్న దాని ప్రకారం ఏదైనా అడిషనల్ ఛార్జ్ ఏదైనా 3 6 18 150 రూపాయలు అంటే ఒక లీటర్న్నర పెట్రోల్ సరిపోతుంది. బట్ దానివల్ల మనకి ప్లస్ ఏంటంటే హ్యాపీ. నేను దాన్ని బేస్ చేసుకుని తీసుకున్నాను. ఓకే సార్, మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి రివ్యూ బాగా ఇచ్చారు మాకి. నేను